హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా గురించి చూద్దామండి. అయితే సెప్టెంబర్ 2000లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఒక హై లెవెల్ కమిటీని అపాయింట్ చేశారండి. వీళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే ఇండియన్ డయాస్పోరా ఎక్కడెక్కడ ఉంది అంటే మన ఇండియన్స్ వేరే కంట్రీస్లో ఎక్కడెక్కడ స్కాటర్ అయిపోయి ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండర్ ద చైర్మన్షిప్ ఆఫ్ ఎల్ఎం సింఘ్వి చైర్మన్షిప్లో ఈ కమిటీ అనేది వర్క్ చేసేదండి. వీళ్ళు గ్లోబల్గా ఆల్ ద కంట్రీస్లో త్రూ అవుట్ ద వరల్డ్ మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది ఫైండ్ అవుట్ చేసి అందరితో ఒక రిలేషన్షిప్ అనేది ఎలా ఫ్రేమ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేయాలి. అయితే ఈ కమిటీ వాళ్ళు జనవరి 2002లో వాళ్ళ రిపోర్ట్ అనేది సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు ఏం రికమెండ్ చేశారంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 ఉంది కదా, దాన్ని అమెండ్ చేయండి, అమెండ్మెంట్ అనేది రికమెండ్ చేశారు. రికమెండ్ చేసి ఇప్పుడు దాకా మనకి సింగిల్ సిటిజన్షిప్పే అలౌ చేశారు కదండి, కాబట్టి డ్యూయల్ సిటిజన్షిప్ని అలౌ చేయండి. ఎవరైతే ఇండియన్ ఆరిజిన్తో ఉన్న పర్సన్స్ ఉంటారో దోస్ హూ ఆర్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ అవనివ్వండి, లేదు వాళ్ళైనా ఇండియన్ రిలేషన్తో ఉంటారో వాళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ అనేది ఇవ్వండి. అది కూడా కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ అట్లీస్ట్, బికాస్ మనకి కొన్ని ఎనిమీ కంట్రీస్ ఉన్నాయి కదా, అట్లీస్ట్ వాటివి కాకపోయినా మిగతా కంట్రీస్లో ఉండే వాళ్ళకైనా ఆపర్చునిటీ అనేది కల్పించండి అని చెప్పి రికమెండ్ చేయడం జరిగింది. అయితే అదేవిధంగా సిటిజన్షిప్ యాక్ట్ అనేది 2003లో అమెండ్ అయ్యి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ 2003 వచ్చిందనమాట. దాంట్లో చేసిన ప్రొవిజన్ ఏంటి అంటే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఈ ఈ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ మన ఇండియన్ సంబంధించిన బ్లడ్ వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఓసీఐకి అప్లై చేసుకోవచ్చు అనమాట, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అని చెప్పి. అది 16 కంట్రీస్కి ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్కి, బంగ్లాదేశ్కి ఇవ్వలేదు. అండ్ కొన్ని ప్రొవిజన్స్ అనేది ఆమిట్ చేసేసింది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కామన్వెల్త్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో అది ప్రిన్సిపల్ యాక్ట్ నుంచి క్యాన్సిల్ చేసేసారు. అయితే తర్వాత సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2005లో ఈ స్కోప్ అనేది అన్ని కంట్రీస్కి, ఇదివరకు 16 కంట్రీసే కదా, ఈ 2005 నుంచి అన్ని కంట్రీస్కి అలౌ చేశారు. ఎక్సెప్ట్ పాకిస్తాను, బంగ్లాదేశ్కి మాత్రమే ఇది ఇవ్వలేదు, యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు డ్యూయల్ సిటిజన్షిప్ లోకల్ లాస్ బట్టి యాక్సెప్ట్ చేయరు కాబట్టి. ఇంకొకటి ఏంటి అంటే ఈ ఓసీఐ అనేది డ్యూయల్ సిటిజన్షిప్ కిందకి రాదండి. అంటే వాళ్ళు సజెస్ట్ చేశారు డ్యూయల్ సిటిజన్షిప్ ఇవ్వమని, బట్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం డ్యూయల్ సిటిజన్షిప్ కానీ డ్యూయల్ నేషనాలిటీ కానీ అండర్ ఆర్టికల్ 9 మన కాన్స్టిట్యూషన్ ఒప్పుకోదు. కాబట్టి ఎవరైతే ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్కి అప్లై చేసుకుంటారో ఇండియన్స్, వాళ్ళకి అది డ్యూయల్ సిటిజన్షిప్ అయితే కన్సిడర్ చేయడానికి అవ్వదు. సో మళ్ళీ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2015లో వచ్చింది. దీనిలో కొన్ని ప్రొవిజన్స్ అనేది చేంజ్ చేశారనమాట మెయిన్ యాక్ట్లో. వీళ్ళు ఏం చేశారంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ని, నెక్స్ట్ పిఐఓ కార్డ్ స్కీమ్ని రెండింటినీ కూడా కలిపేసి ఈ ఓవర్సీస్ సిటిజన్ని ఒక ఇండియన్ కార్డ్ హోల్డర్ అని చెప్పి నేమ్ మార్చడం జరిగింది. అయితే ఈ పిఐఓ కార్డు స్కీమ్ ఏదైతే ఉందో అంటే పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ కార్డు స్కీమ్ ఏదైతే ఉందో అది August 19, 2002లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆ తర్వాత ఓసీఐ కార్డు, ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డ్ స్కీమ్ ఏమో December 2, 2005లో ఇంట్రడ్యూస్ చేశారు. అయితే రెండు స్కీమ్స్ కూడా ప్యారలల్గా రన్ అవుతూ ఉండేవి. అయితే పీపుల్కి మాత్రం ఈ ఓసీఐ కార్డు అనేది బాగా పాపులర్ అయ్యి రెండింటికి మధ్య కన్ఫ్యూజన్ అనేది దారితీసింది అనమాట అప్లికెంట్స్లో. సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే సింగిల్ స్కీమ్ చేద్దాము, పిఐఓ ఒకటి, ఓసీఐ ఒకటి అనేది వద్దు, సింగిల్ స్కీమే చేద్దాము అని చెప్పి ఈ సిటిజన్షిప్ యాక్ట్ని 2015లో అమెండ్ చేయడం అనేది జరిగింది. సో ఈ అమెండ్ చేసి ఏం చెప్పారంటే పిఐఓ స్కీమ్లో ఈ ముందు ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ కూడా January 9, 2015 నుంచి వాళ్ళు కూడా ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అనమాట. ఇంకొకటి ఏంటి అంటే ద సిటిజన్షిప్ యాక్ట్ 2015లో నామిన్క్లేచర్ అంటే జస్ట్ వర్డ్ అనేది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఓసీఐని ఓసీఐ కార్డ్ హోల్డర్, ఓసీఐ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ అని చెప్పి మార్చారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్ట్ మెయిన్
యాక్ట్లో కొన్ని ప్రొవిజన్స్ అంటే కొన్ని మార్పులు అనేది చేయడం జరిగింది. అవేంటో డీటెయిల్డ్గా చూద్దాం. అయితే ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ గురించి రిజిస్ట్రేషన్కి ఏమేమి ఉన్నాయో చూద్దాం. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఎవరైనా అప్లికేషన్ వేసే వాళ్ళకి ఉండవలసిన మెయిన్ థింగ్ ఏంటంటే ఏ పర్సన్ ఆఫ్ ఫుల్ ఏజ్ అండ్ కెపాసిటీ, అంటే వాళ్ళ ఏజ్ మేజర్ అయ్యి ఉండాలి. మేజర్ అయ్యుండి ఫాలోయింగ్ కండిషన్స్ కూడా ఉండాలి. వాళ్ళు అనదర్ కంట్రీకి సిటిజన్ అయ్యున్నా ఈ కాన్స్టిట్యూషన్ కమెన్స్ అయ్యే టైంకి మన ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి. అంటే మన కాన్స్టిట్యూషన్ జనవరి 26, 1950 నుంచి బిగిన్ అయింది కదా, ఆ ముందు వరకు అట్లీస్ట్ ఆ టైం వరకు మన ఇండియన్ సిటిజన్షిప్ అనేది వాళ్ళకు ఉండుంటే వాళ్ళు నెక్స్ట్ హూ ఈజ్ ఎ సిటిజన్ ఆఫ్ అనదర్ కంట్రీ, వేరే కంట్రీ సిటిజన్ అయ్యున్నా కూడా మన కాన్స్టిట్యూషన్ బిగిన్ అయ్యే టైంకి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండాలి. ఎలిజిబిలిటీ గురించి ఆల్రెడీ ప్రీవియస్లీ నేను మీకు చెప్పున్నాను. వాళ్ళ ఫాదరో మా గ్రాండ్ ఫాదరో పేరెంట్సో వాళ్ళకి ఆ సిటిజన్షిప్ అనేది ఉంటే మన కంట్రీలో ఆ కండిషన్స్ అన్నీ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మనం చూసాం. వాళ్ళు నెక్స్ట్ అనదర్ కంట్రీ సిటిజన్ అయినప్పటికీ వాళ్ళు మన కంట్రీలో ఆ పర్టికులర్ కంట్రీ అనేది కలిసిపోతే ఆఫ్టర్ 15th August 1947 అప్పుడు వాళ్ళు కూడా ఈ వాట్ ఎవర్ దీనికి అప్లై చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే బంగ్లాదేశ్లో కొన్ని టెరిటరీస్ అనేది, అంటే బంగ్లాదేశ్లోవి కొన్ని మనం తీసుకున్నాము, మన దాంట్లో కొన్ని బంగ్లాదేశీ ఎక్స్చేంజ్ అనేది జరిగింది August 15th ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాతే కదా. సో వాళ్ళు మరి సిటిజన్షిప్కి అర్హులా అంటే అర్హులే. బికాస్ ఎందుకు అంటే వాళ్ళు ఈ August 15, 1947 తర్వాత మన ఇండియాలో కలిశారు. నెక్స్ట్ ఇంకొకటి చైల్డ్ ఆర్ గ్రాండ్ చైల్డ్, ఎవరన్నా గ్రాండ్ చైల్డ్ ఆర్ చైల్డ్ అయ్యారు అనుకోండి వాళ్ళు. నెక్స్ట్ మైనర్ చైల్డ్ ఆఫ్ ఏ పర్సన్ మెన్షన్డ్, మైనర్ చైల్డ్ అయినా లేదు వాళ్ళ పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్లో వన్ ఆఫ్ ద పేరెంట్స్ అనేవాళ్ళు ఇండియన్ సిటిజన్స్ అయినా కూడా. నెక్స్ట్ స్పౌస్ ఆఫ్ ఫారెన్ ఒరిజిన్ ఆఫ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, అంటే స్పౌస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఉన్న వ్యక్తిని ఫారినర్ ఎవరైనా మ్యారేజ్ చేసుకున్నారనుకోండి, వాళ్ళకు కూడా ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ అది అనేది వస్తుంది. ఒకవేళ మ్యారేజ్ అనేది రిజిస్టర్ చేసుకొని నాట్ లెస్ దాన్ 2 years, ఈ అప్లికేషన్ పెట్టేదానికి నాట్ లెస్ దాన్ 2 years అయినట్టయితే. అయితే ఇంకో కండిషన్ ఏంటి అంటే పాకిస్తాన్ సిటిజన్ లేదా బంగ్లాదేశ్ లేదా ఎనీ కంట్రీ సెంట్రల్ గవర్నమెంట్ స్పెసిఫై చేసిన ఏ కంట్రీ సిటిజన్స్ అయినా వాళ్ళ పేరెంట్స్ అయినా గ్రాండ్ పేరెంట్స్ అయినా లేదు గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ అయ్యున్నా కూడా ఆ పర్సన్స్ కూడా ఎలిజిబుల్ అయితే కాదు ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్కి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏ డేట్ నుంచి అయితే ఎగ్జిస్టింగ్ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కార్డ్ హోల్డర్స్కి కింద కూడా వాళ్ళు వస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ ఈ పైన కండిషన్స్ ఏవి తెలిపిన పైన కండిషన్స్ అన్నీ కూడా వాళ్ళు సాటిస్ఫై చేయకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ మీద ఇన్ రైటింగ్ ఏ పర్సన్ అన్నా రిజిస్టర్ చేయొచ్చు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియన్ కార్డ్ హోల్డర్ కింద. నెక్స్ట్ కన్ఫర్మెంట్స్ ఆఫ్ రైట్స్ ఆన్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్, ఈ రైట్స్ వాళ్ళకి ఏముంటాయి అనేది చూసినట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ ఏవైతే స్పెసిఫై చేస్తుందో ఈ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్కి అవన్నీ కూడా ఉంటాయి. అయితే కొన్ని రైట్స్ మాత్రం వాళ్ళకి ఉండవు. ఏవైతే ఇండియన్ సిటిజన్స్కి ఉంటాయో ఆ రైట్స్ ఈ కార్డ్ హోల్డర్స్కి ఉండవు అన్నమాట. సో అవి తప్ప మిగతా అన్నీ కూడా వాళ్ళకి కూడా ఈక్వల్గా ఉంటాయి. ఆ లేని రైట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాం. వాళ్ళకి రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఈ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్, ఈ జాబ్ ఆపర్చునిటీస్లో ఈక్వాలిటీ అనేది ఈ ఓవర్సీస్ ఇండియన్ కార్డ్ హోల్డర్స్కి ఉండదు. నెక్స్ట్ ప్రెసిడెంట్గా, వైస్ ప్రెసిడెంట్గా, సుప్రీంకోర్టులో జడ్జెస్గా, హైకోర్టులో జడ్జెస్గా అలా వాళ్ళు ఎలిజిబిలిటీ లేదన్నమాట వాళ్ళకి. ఇంకొకటి ఏంటి అంటే ఓట్ హక్కు కూడా వాళ్ళకి లేదు. ఇంకొకటి కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లో కానీ లెజిస్లేటివ్ అసెంబ్లీలో, స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో వీటిల్లో వాళ్ళు పోటీ చేయడానికి లేదు. అంటే ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ ఇలా వాళ్ళకి అవకాశం అనేది లేదు. నెక్స్ట్ పబ్లిక్ సర్వీసెస్లో ఈ యూనియన్ అవనివ్వండి, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ అవనివ్వండి, అంటే ఈ ఏపీపీఎస్సీ ద్వారా కానీ లేదు యూపీఎస్సీ ద్వారా కానీ ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్స్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఇలాగా వాళ్ళు అపాయింట్ అయ్యేదానికి కూడా అవకాశం అనేది వీళ్ళకి లేదని చెప్పొచ్చు.
నెక్స్ట్ రినౌన్సియేషన్ ఆఫ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్. అంటే ఎవరన్నా ఈ కార్డ్ని క్యాన్సిల్ చేసుకోవాలంటే ఎలా అంటే ఇన్ రైటింగ్ అనమాట, మాకు ఈ కార్డ్ అనేది వద్దు అని చెప్పి వాళ్ళు డిక్లరేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి రిజిస్టర్ చేసుకున్నట్టయితే వాళ్ళు అప్పుడు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా వాళ్ళని ఆ కార్డ్ హోల్డర్గా వాళ్ళని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏ పర్సన్ అన్నా క్యాన్సిల్ చేయబడ్డారనుకోండి, వాళ్ళ స్పౌస్ అంటే వైఫ్ అయితే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్, ఎవరైతే వాళ్ళు కూడా ఆ రైట్స్ అనేది కోల్పోతారు. నెక్స్ట్ మైనర్ చైల్డ్ ఉంటారు కదా, ఆ మైనర్ చైల్డ్కి కూడా ఆ రైట్స్ అనేది పోతాయి అన్నమాట. నెక్స్ట్ క్యాన్సిలేషన్ అండి. కొంతమంది ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్గా ఉన్న వాళ్ళని కొంతమంది క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎవరు ఏంటి అంటే ఒకవేళ ఫాల్స్గా ఫ్రాడ్గా వాళ్ళు రిప్రజెంట్ చేసి ఈ కార్డ్ అనేది పొందినట్టయితే వాళ్ళని, నెక్స్ట్ ఎవరైతే మన కాన్స్టిట్యూషన్ పట్ల డిస్రెస్పెక్ట్ గౌరవం అనేది చూపించకుండా కించపరుస్తున్నట్టు మన ఇండియాని ఇలా చేశారంటే వాళ్ళని కూడా, వాళ్ళ కార్డ్స్ కూడా క్యాన్సిల్ చేస్తారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మన దేశంతో ఏ ఇతర దేశానికి యుద్ధం జరుగుతున్న టైంలో ఎనిమీ కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళతో కమ్యూనికేషన్ చేయడము, నెక్స్ట్ ట్రేడ్ చేయడము చేస్తారు కదా, వాళ్ళని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళకి ఎప్పుడైతే ఈ కార్డ్ వచ్చిందో, కార్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు 5 years టైంలోపు ఇంప్రిజన్మెంట్ అండి, వితిన్ 5 years ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 5 years పాటు వాళ్ళు ఎక్కడా కూడా ఇంప్రిజన్మెంట్ అంటే జైల్లోకి వెళ్ళడానికి వీలు లేదనమాట. లెస్ దాన్ 2 years వరకు కూడా అసలు వాళ్ళు జైల్లో ఉండడానికి వీలు లేదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మన కంట్రీ సావరెన్ కంట్రీ అండి, అంటే క్యాస్ట్ ఏదైనా లేదు రిలీజియన్ ఏదైనా కూడా విల్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వలీ. ఇలాగే వాళ్ళు వేరే దేశాల్లో కూడా దే హ్యావ్ టు రెస్పెక్ట్ అండ్ ఫ్రెండ్లీ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి. ఇండియా యొక్క ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఆ ఫారెన్ కంట్రీతో, ఆ రిలేషన్ అనేది మెయింటైన్ చేయకపోయినా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ మ్యారేజ్, ఒకవేళ మ్యారేజ్ అయ్యిందనుకోండి, మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ మ్యారేజ్ అనేది ఇప్పుడు ఆ వ్యక్తితో, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ పర్సన్తో మ్యారేజ్ అయ్యింది, దానివల్ల వాళ్ళు ఓవర్సీస్ సిటిజన్ కార్డ్ హోల్డర్ అయ్యారు అనుకోండి, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ కోర్టులో వాళ్ళ మ్యారేజ్ అనేది డివోర్స్ అయిపోవడం అనేది జరిగింది అనుకోండి, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ స్పౌస్ ద్వారా మన ఇండియన్ కార్డ్ హోల్డర్గా వాళ్ళు మారారు. సో ఎప్పుడైతే ఈ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయిందో ఈ ఇండియా కార్డ్ వాట్ ఎవర్ ఈ సిటిజన్షిప్ కార్డ్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఒకవేళ మన ఇండియన్ పర్సన్తో మ్యారేజ్ అయ్యుండి అది క్యాన్సిల్ చేసుకోకుండా వాళ్ళు ఇతరులను ఎవరినైనా వేరే వాళ్ళని పెళ్లి చేసుకున్నా కూడా, బికాస్ సెకండ్ మ్యారేజ్ అనేది మన యాజ్ పర్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అది యాక్సెప్ట్ చేయరు. ఇట్ సీమ్స్ ద ఫస్ట్ వన్ విల్ బి ఆటోమేటికలీ అది టెర్మినేట్ అయినట్టు, కాబట్టి అలాంటి పర్సన్ని కూడా దట్ విల్ బి క్యాన్సిల్డ్ అనమాట. అలాంటి పర్సన్స్ని కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వాట్ ఎవర్ నేను చెప్పిందంతా కూడా ఒక టేబులర్ ఫార్మేట్లో ఉందండి, అది మీరు చదువుకుంటే అర్థమైపోద్ది. దాన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే రిపీట్ చేసినట్టు ఉంటుంది, కాబట్టి మీరు అది చదువుకోండి. ఇంకొకటి నెక్స్ట్ టేబుల్లో చూసినట్టయితే ఏ ఆర్టికల్లో దేని గురించి ఇచ్చారు అనేది ఇప్పుడు క్లియర్గా మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఆర్టికల్ 5లో ఏమో సిటిజన్షిప్ కమెన్స్మెంట్ గురించి, 6లో ఏమో మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్ గురించి, నెక్స్ట్ 7thలో ఏమో ఎవరైతే మైగ్రెంట్స్ పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఉంటారో వాళ్ళ గురించి, నెక్స్ట్ ఆర్టికల్ 8లో ఏమో ఇండియన్ ఆరిజిన్లో ఉండి ఎవరైతే ఇండియా బయట నివసిస్తూ ఉంటారో వాళ్ళ గురించి, ఆర్టికల్ 9లో వచ్చేసి వాలంటరీగా వాళ్ళు ఫారెన్ స్టేట్ నుంచి నాట్ టు బి సిటిజన్స్ అని ఎక్వైర్ చేసుకోవాలంటే, నెక్స్ట్ ఆర్టికల్ 10లో ఏమో ఈ రైట్ ఆఫ్ సిటిజన్షిప్ కంటిన్యూ చేసుకోవాలంటే ఎలాగా, నెక్స్ట్ పార్లమెంట్లో ఈ రైట్ ఆఫ్ సిటిజన్షిప్ బై లా ఎలా రెగ్యులేట్ చేయాలి అనేదేమో ఆర్టికల్ 11లో మెన్షన్ చేసి ఉంది. మీరు వాట్ ఎవర్ ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపించిన టేబుల్ అనేది మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఇది నోట్ చేసుకోండి, బికాజ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఆర్టికల్ ఏంటి అని చెప్పి అడిగితే మనకి తెలియాలి, కాబట్టి ఇది కొంచెం మెమరైజ్ చేసుకుంటే మంచిది. ఈవెన్ ఈ టేబుల్ చూడంగానే మనకి ఎవ్రీథింగ్ కూడా గుర్తొచ్చేస్తుంది. సో అది ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి, నేను క్లియర్గా క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు చూస్తున్నారు కదా, చూసింది ఇంకొక నలుగురితో షేర్ చేసినట్టయితే మన ఛానల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దట్ అదొక ఎంకరేజ్మెంట్గా ఫీల్ అయ్యి నేను ఫర్దర్ వీడియోస్ అనేది ఎక్కువ వీడియోస్ చేయాలి అని ఒక ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ యూ ఆర్ ఎంజాయింగ్ మై వీడియోస్. ఇట్స్ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.